డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఏ టైంలో ఏమవుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒక్కసారి మనము విదేశాల్లో మన బంగారం నిల్వల గురించి మాట్లాడుకుంటే, అసలు విదేశాల మన బంగారం ఎంత ఉంది, ఆర్బీఐ కానీ ఇవన్నీ ఎంత స్టోర్ చేసుకుంటున్నాయి అంటే ఒకసారి దాని గురించి మాట్లాడుతాం. బంగారు నిల్వలు ఎందుకు ఉంటాయి ఉందో తెలుసుకుంటే భారతదేశం ఎందుకు బంగారం దాచిపెట్టాల్సి ఉందో మనకు తెలుస్తుంది. మన దేశంలో నోట్లు ప్రింట్ అవుతున్నాయి. మరి ఒక దేశంలో ఆ దేశం తలుచుకుంటే ఎన్ని నోట్లైనా ప్రింట్ చేసుకోవచ్చు కదా. ఎన్ని నోట్లైనా ప్రింట్ చేసుకుంటే మనకు అసలు కరువు అనేది ఉండదు కదా. ఎక్కడైతే ఆకలితో అలమటిస్తున్నారో, ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో కోటాను కోట్ల రూపాయల డబ్బును ప్రింట్ చేసేసి పేదవాళ్ళందరికీ పంచిపెట్టేస్తే ఆ దేశంలో అసలు కరువే లేకుండా పోతుంది కదా. కానీ అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే, మన దగ్గర ఉన్నటువంటి బంగారు నిల్వలకు సమానమైన పద్ధతిలోనే మనం డబ్బుని ప్రింట్ చేసుకుంటాం. మన శక్తి సామర్థ్యాలు చూపించే పరిస్థితి తీసుకొస్తాం. కాబట్టి ఆర్బీఐ మనకున్నట్టుగానే ప్రతి దేశానికి కూడా ఒక సెంట్రల్ బ్యాంకు ఉంటుంది. ఆ బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ బ్యాంకుల లోపల బంగారు నిల్వలు పెట్టుకుంటారు, లేదా బంగారు బాండ్స్ పెట్టుకుంటారు. అట్లా పెట్టుకున్నటువంటి దాని ఎంత ఉంటుందో దానికి సమానమైన నిష్పత్తిలోనే ఉండేట్టుగా ఆ దేశం లోపల నోట్లు ప్రింట్ చేసుకోవడం కానీ, అలాగే విదేశీ మార్క ద్రవ్యం కావలసినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం కానీ, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు దీన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోవడం కానీ, విదేశాల నుంచి తెచ్చుకోవడం కానీ, ఇలాంటి రకరకాలైనటువంటి వాటిని ఉపయోగిస్తారు. మన భారతదేశం నిల్వలు కూడా కొంతమంది మనకు నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి 850 టన్నులకు పైగా మొత్తం టోటల్గా మన దేశం లోపల బంగారం టోటల్గా మన వాళ్ళు కొన్నది, ఆర్బీఐ కొన్నటువంటి బంగారం అది. దీంట్లో 500 టన్నుల పైగా మన దేశంలో నిల్వ ఉంది. మన బంగారం మన ఆర్బీఐలోనే ఉంది. అదంతా కూడా సుమారు 300 టన్నులకు పైగా విదేశాల్లో ఉంది. విదేశాల్లో ఎందుకు పెడతారు అంటే, ఇప్పుడు ఆయా దేశాలతో మనం డీల్ చేసినప్పుడు మన దగ్గర నుంచి తిరిగి అక్కడికి పంపడానికి ఆ దేశాల లోపల బ్యాంకుల్లో పెట్టి అక్కడి నుంచి మనం ఏదైనా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే బంగారాన్ని పంపడం చాలా పెద్ద విషయం, మామూలు విషయం కాదు. అది ఏదో చటుక్కున పంపడానికి కుదరదు. ఎందుకంటే బంగారం ఉన్నటువంటి ఫ్లైట్ ఇక్కడి నుంచి బయలుదేరిందని తెలవంగానే దాన్ని హైజాక్ చేసేసి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతాయి. దానికి చాలా రక్షణ కల్పించి జాగ్రత్తగా ఇక్కడి నుంచి పంపాలి. చాలా కాస్ట్లీ వ్యవహారం అది. ఎప్పుడూ భయంతో కూడుకున్న వ్యవహారమే. బయట ఎవరికి తెలియకుండా గప్చుప్గా పంపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎక్కడ లీక్ అయినా అది ఒక్కోసారి టోటల్గా మోసానికి వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే 100 టన్నులు ఒకేసారి బంగారం పంపిస్తే దాని విలువ ఎన్ని కోట్లు ఉంటుందో మనకు తెలుసు. అంత పెద్ద మొత్తాల్లో గడిచిన డబ్బుని చాలా మంది ముష్కరులు విమానాలు హైజాక్ చేసినట్టు సంఘటనలు మనకు చాలా ఉన్నాయి. అలాంటి సంఘటనలు దీంట్లో రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందనే భయంతో చాలా మంది ఆ పని చేయడానికి, అంటే చాలా దేశాలు భయపడతాయి. కాబట్టి కొన్ని నిల్వలు ఆల్రెడీ మనకు లండన్లో, అంటే మనకు ఇంగ్లాండ్ లోపల కొన్ని నిల్వలు పెట్టుకున్నాం, కొన్ని నిల్వలు స్విట్జర్లాండ్లో పెట్టుకున్నాం, కొన్ని అమెరికాలో పెట్టుకున్నాం, ఇట్లా రకరకాల దేశాల్లో మనం పెట్టుకున్నాం. అక్కడ నుంచి మనం ఎప్పుడైనా సరే అప్పు తెచ్చుకోవడానికి వీలుగా అవకాశం ఉంటుందనే ప్రయత్నంతో మనం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు గమనిస్తే దేశం అతలాకుతలమయ్యే పరిస్థితి కనబడుతోంది. ఎప్పుడు ఏ దేశం మధ్య యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవేళ యుద్ధం వచ్చిందనుకోండి, పాకిస్తాన్తో మనకు యుద్ధం వచ్చింది, అమెరికా దాన్ని సపోర్ట్ చేసింది. అప్పుడు అమెరికాలో ఉండేటువంటి బంగారం మనం తెచ్చుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని అవుతుంది. ఎందుకంటే ఒక దేశంతో సఖ్యత ఉన్నంత కాలమే ఆ దేశంలో మనం ఏమైనా ఉంటే మనం తెచ్చుకోగలుగుతాం. మనం తెచ్చుకోరు, మనకు ఇవ్వను అని అనుకున్నప్పుడు మనం అంతర్జాతీయ కోర్టుకు వెళ్తాం. కోర్టులో 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 25 ఏళ్ళు అక్కడ కోర్టు కేసు నడుస్తుంది. ఈ లోపల మన అవసరాలను ఆగిపోతాయి కదా. కాబట్టి ఎక్కడైనా శత్రుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. అది మన మిత్రదేశం కాదు అని మనం నమ్మినప్పుడు, ఆ దేశం మనకు ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్నప్పుడు, మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ దేశంలో సేఫ్టీ కాదు మనం తెచ్చుకున్నాం అనుకో. రెండోది, ఇప్పుడు వీటో దేశాలు కూడా ఏవైతే ఉన్నాయో మనకు, ముఖ్యంగా యూరోప్ దేశాలన్నీ కూడా అమెరికాకు సపోర్ట్ చేసే దేశాలు. కాబట్టి ఏమవుతుంది, రేపొద్దున అమెరికా వల్ల ఏదైనా యుద్ధం సంభవించితే, అమెరికా మనకు వ్యతిరేకమయ్యే పరిస్థితి ఏర్పడితే, అప్పుడు అమెరికాను సపోర్ట్ చేస్తున్న దేశాలన్నీ కూడా, ఈవెన్ మనకు ఇంగ్లాండ్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే దేశం. కాబట్టి స్విట్జర్లాండ్ చాలా చిన్న దేశం, అది దాని గురించి పెద్దగా ఆలోచన లేదు. కాబట్టి ఈ దేశాల్లో ఉంచడం అనేది సేఫ్ కాదు. మన దేశానికి మన బంగారం తెచ్చుకోవడం మేలు అనేటువంటి నిర్ణయానికి మన గవర్నమెంట్ వచ్చింది. అందువల్ల ఇప్పుడు ముందుగా ఇంగ్లాండ్లో ఉండేది
అట్లాగే అమెరికాలో ఉండేటువంటి ఒక్కొక్క దేశం నుంచి మెల్లమెల్లగా మన బంగారాన్ని అంతా ఒకేసారి కాకపోయినా కొంత మొత్తాల లోపల వీలైనంత తొందరగా మొత్తం బంగారాన్ని మనకు ఇండియాకు చేర్చుకోవడమే సేఫ్ అనేటువంటి నిర్ణయంతో గవర్నమెంట్ ఉంది. తద్వారా ఏమవుతుందంటే మన బంగారం మన దగ్గర ఉంటే ఎక్కడ ఏ యుద్ధాలు వచ్చినా ఎక్కడ ఏ పరిస్థితి పడినా దాన్ని తట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఎక్కడో పెట్టి ఆ బంగారం సేఫా కాదని మనం భయపడేదానికన్నా మన బంగారు నిల్వలు మన దగ్గర ఉండటం వల్ల మనకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేరే దేశాలతో సంప్రదించి ఎక్కడెక్కడైతే ఉన్నాయో మన నిల్వలు అన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్గా 5వ ప్లేస్లో ఉన్నాం. ప్రపంచంలోనే 5వ దేశంగా బంగారం నిల్వలు ఎక్కువ దాచుకున్నటువంటి దేశంగా ఉన్నాం. దాన్ని ఈ రెండో దేశంగానో లేకపోతే 3వ దేశంగా తెచ్చుకునే ఆలోచనలు కూడా ఉన్నాయి. రోజుకు అవకాశం ఉన్నప్పుడల్లా బంగారాన్ని కొనిపెడుతూ ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ నిల్వలు ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. తద్వారా ఏమవుతుందంటే మనం బలమైన దేశంగా మనం తయారవుతాం. ఆర్థిక శక్తి మనకు పెరుగుతుంది. మనం విదేశీ మార్గద్రవ్యం ఎక్కడ తక్కువైనా విదేశీ మార్గద్రవ్యం మనకు ఎక్కువ ఎందుకు అవసరం పడుతుందంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు మనకు అవసరం పడుతుంది. వేరే వాళ్ళ వస్తువులు మనం దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళకి డబ్బు రూపంలో క్యాష్ రూపంలో కట్టడానికి వీలుపడదు. కంపల్సరీగా వాళ్ళకి మనం డాలర్స్ రూపంలో చేస్తున్నాం, ఇప్పటిదాకా చెల్లిస్తున్నాం. బంగారం మన దగ్గర ఉన్నట్టయితే మనం ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో బంగారానికి బదులుగా మనం దాన్ని చెల్లించడానికి మనకు పాసిబిలిటీస్ ఏర్పడతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర మన బంగారం ఉండటం మంచిది, సేఫ్. ఇప్పటిదాకా ఉన్న ప్రపంచ పరిస్థితులు వేరు, ఇక రాబోయే పరిస్థితులు వేరు. ఏ దేశాన్ని నమ్మడానికి వీల్లేదు. ఏ దేశం ఎప్పుడైనా ఇంతదాకా స్నేహపూర్వకంగా ఉన్న అమెరికా, ప్రజాస్వామ్య దేశాల్లో నెంబర్ 1, నెంబర్ 2 ప్లేస్లో ఉన్నటువంటి భారతదేశం, అమెరికా రెండు కలిసి అసలు చైనా లాంటి దేశాన్ని, తర్వాత రష్యా లాంటి దేశాలకి కూడా ప్రమాదకరమైన ఈ 2 దేశాలు కలిసి ఉన్నాయి మాకని వాళ్ళు భయపడే పరిస్థితులు ఉండే సిచ్యువేషన్ నుంచి అమెరికానే భారతదేశానికి శత్రువు అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడే పరిస్థితి, రోజుకు వ్యతిరేక నిర్ణయాలు భారతదేశంలో తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇక నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మన బంగారాన్ని మన దేశాన్ని తెప్పించుకోవడం అన్ని రకాల ఉత్తమమైన నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. థ్యాంక్ యూ సార్.